ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము రోమీయులకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనము. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియూ లేదు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్షా విధియు లేదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అయితే మానవుని సృష్టిని ఆలోచన చేస్తే ఆదికాండము 1వ అధ్యాయం 27వ వచనం ప్రకారము దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతనిని చేసెను. వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులను పేరు పెట్టెను. మరియు మంచి చెడ్డల తెలివనిచ్చు వృక్ష ఫలములను తినకూడదని, నీవు వాటిని తినదినమున నిశ్చయముగా సత్యదమని నరునికి ఆజ్ఞాపించెను. అయితే ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదే ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. అతడు కూడా వాటిని తినెను. అలాగున వారు ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము వలన జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవమని బైబులు చెప్పుచూ ఉన్నది. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లుగా యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకంత దూరపరిచి ఉన్నాడు. మరియు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. అంతేకాక మనము మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాణి మీద ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచూ ఉన్నది. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడు ఎవడు? నీతిమంతులుగా తీర్పు తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచినవాడు దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడు ఆయనే. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్షా విధియూ లేదు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.